నాకు తెలిసి వెంకయ్య నాయుడు గారు ఇంతకుముందు మన ఇంటర్వ్యూప్పుడు కూడా అదే మాట్లాడాడు. ఆయనకి ఫ్రమ్ ద బిగినింగ్ ఉచితాలకు వ్యతిరేకి. కానీ ఇప్పుడు ఆయన తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇవాళ ఉచితాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. వాళ్ళు కూడా ఇస్తున్నారు మిగిలిన రాష్ట్రాల్లో. ఇంకా తెలుసా, మనం చెయ్యింది వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు 1500 చెప్పి మోసం చేశారు. మధ్యప్రదేశ్, హర్యానా, బీహార్ మొన్ననే పెట్టారు. కానీ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ మొన్న ఎలక్షన్ లో హామీ ఇచ్చింది, ఎలక్షన్స్ కు ముందు అమలు బిగించేసింది. మహారాష్ట్ర గవర్నమెంట్ ఇస్తుంది. అది బీజేపీ డైరెక్ట్ పాలిత రాష్ట్రాలు, ఎన్డీఏ కూడా కాదు. ఇంకా బీహార్ ఎన్డీఏ రాష్ట్రం, ఇది బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలు. హర్యానా గాని మహారాష్ట్ర గాని వీళ్ళు గాని వాళ్ళే ఇస్తున్నారు. అంటే ఇక్కడ అసలు లాజిక్ వీళ్ళు మర్చిపోయిన పాయింట్ ఏంటంటే మన దగ్గర అధికారిక పేదరికం 10% ఇప్పుడు దేశవ్యాప్తంగా. కానీ ఇవాళ ఆ పేదలు మిడిల్ క్లాస్ అయిన వాళ్ళు ఇంకా తమ పేదలుగానే ఫీల్ అవుతారు. ఈ వర్గం ఎక్కడా కూడా సాటిస్ఫై అవ్వదు. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నేను గుమస్తాగిరి చేస్తానా, లేకపోతే నేను మేస్త్రి పని చేస్తానా, లేకపోతే నేను రంగులేస్తానా, లేదా నేను బార్బర్ పని చేస్తానా, నా రూపాయి నేను సంపాదించుకుంటున్నానయా, ఇంకా నీతో నాకేంటి సంబంధం ప్రభుత్వంతో, నా కోసం నువ్వేం చేస్తావు అంటే నేను పరిశ్రమ పెడుతున్నాను ఇది పెడుతున్నాను అని అనుకో, వాడికి ఎంత బెనిఫిట్స్ ఇచ్చా నువ్వు? 99 పైసలకి భూమి ఇస్తున్నావు ఒకటికి, 25 లక్షలకే 100 కోట్ల భూమి, 10 కోట్ల రూపాయల విలువైన భూమి ఒకటికి ఇస్తున్నావు. 100 కోట్ల విలువ